నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం. బెల్లంపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యపు వైద్యుల కొరతతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆవేదన. రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను మనమంతా స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అబ్బర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్లు హాజరై మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్తో కలిసి సిపి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత జవాన్లపై చైనా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, అందుకు గుర్తుగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీసులు తమ విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేస్తూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి పట్ల మర్యాదగా నడుచుకోవాలని కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని సిపి అభినందించారు. రక్తదాన శిబిరం ద్వారా స్వీకరించిన రక్తాన్ని ఆపదలో ఉన్న వారికి అందేలా చెడిపోకుండా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. యువత పోలీసుతో కలిసి శాంతి భద్రత పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలాగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా యువత ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుకి సహకరిస్తూ సమాజాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలని సిపి కోరారు. 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుష్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సహా ఈ అన్ని పని ఎడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు 50 ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు. మీరు చాలామందికి ఇష్టం ఉంది, తయారీ చేస్తున్నారు. అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము, కానీ నా రిక్వెస్ట్ ఉంది ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి. చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం
రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది, నష్టం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి. మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అందరు యూత్లకు చాలా చాలా వెల్కమ్. మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు, మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది, సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. పోలీస్తో సార్ మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము, మఫ్తీలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు, కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి. మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసు అధికారులను, సైనిక అధికారులను గుర్తు చేసుకుంటూ ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మన సిపి సారు ఇక్కడికి ప్రారంభించడానికి వచ్చారు, వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతూ ఈ రక్తదాన శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, గోదావరికని ఏసీపీ రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐ రమేష్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, అనూష, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకట్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రీజియన్ చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల 26న ఆదివారం సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు మందమర్రి జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి పట్టణంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 60 రంగాలకు చెందిన కంపెనీలు, ఐటీ మొదలగు కంపెనీలు పాల్గొని ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు. యువతి యువకులు 7వ తరగతి సర్టిఫికేట్ కలిగిన వారి నుండి ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీలో సర్టిఫికేట్లు పొందిన వారు హాజరు కావాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశమని సింగరేణి కంపెనీ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. బెల్లంపల్లిలో 26వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మెగా జాబ్ మేళా కార్యక్రమము జరపడం జరుగుతుంది. దీనికి మా ప్రియతమ సిఎండి గారు బలరాం సారు ఆదేశానుసారం మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. దీనికి చుట్టుపక్కల ఉన్న మందమరి, బెల్లంపల్లి ఉన్న నిరుద్యోగ సోదరులందరూ కూడా, సోదరీమణులు అందరూ కూడా వచ్చి దీనిలో 7th నుంచి పీజీ వరకు ఉన్న ఎవరైనా నిరుద్యోగులు, ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, బీఫార్మసీ, అదర్ చాలా ఫార్మసిటిక్ కంపెనీలు, సుమారుగా 50-60 కంపెనీలు, ఒక 4000 మందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి కాలేజ్ తరఫున అందరినీ వేడుకుంటున్నాను. ఆ రోజు అక్కడ అన్ని సదుపాయాలు సింగరేణి ఆధ్వర్యంలో అక్కడ జరగడం జరుగుతుంది. అక్కడ అన్ని కంపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో అన్ని కంపెనీలు ఇండివిజువల్గా ఒక కంపార్ట్మెంట్ వైజు క్యూఆర్ మన కోడ్ కూడా ఉన్నది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక అభ్యర్థి ఎన్నిటికైనా ఆఫర్ వెళ్ళొచ్చు. అప్పుడే వెంటనే కూడా ఆఫర్ లెటర్లు ఈవినింగ్ టైంలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశము. మన మందమరి సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత జాబ్ మేళా జరగటము, అదేవిధంగా మన ప్రియతమ సిఎండి గారైతేమి, మన ఎమ్మెల్యే గారు దీనికి సారథ్యం వహించడంలో చాలా సంతోషంగా ఉంది. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యపు వైద్యం, వైద్యుల కొరతతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరికని ఏరియా హాస్పిటళ్లలో కార్మిక కుటుంబాలకు సరైన వైద్యం అందకపోవడం, ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు మరణించడంపై మండి ఎల్లగౌడ్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం వచ్చినా సింగరేణి సొమ్మును అప్పనంగా వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం కూడా కార్మికుల బాగోగులు చూసుకున్న పాపన పోలేదని ఆరోపించారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో లక్షల రూపాయలు వేచించి కొనుగోలు చేసిన అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా వైద్యుల కొరత కారణంగా అవి నిరుపయోగంగా ఉంటున్నాయని తెలిపారు. అధికారులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించడం, వైద్యుల కొరత మందుల కొరత లేకుండా చూస్తామని చెప్పడం తప్ప అమలు చేయడం లేదన్నారు. కార్మికులను రిఫరల్ చేసే తతంగంలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయని వాపోయారు. సింగరేణి కార్మికుడికి మంచి వైద్యం అందించడం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ చేసే క్రమంలో కార్మికుడు కోరిన హాస్పిటల్కు కాకుండా ఆసుపత్రి యాజమాన్యంకు నచ్చిన ఆసుపత్రికే పంపడం జరుగుతుందని సదరు ఆసుపత్రుల యజమానులు సంఘం డబ్బును కార్మికులతో కట్టించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం సంఘటన జరిగినప్పుడు స్పందించడం కాకుండా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, మందుల కొరత, పరికరాల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో నిన్న సంఘటన సింగరేణి వ్యాప్తంగా కూడా తెలిసిందే. మేము ఏఐటీసీగా చాలాసార్లు ఈ హాస్పిటల్లో జరిగినప్పుడే చర్చ జరుగుతుంది, బాధపడతానంటారు, అధికారులు వస్తారు, ఏదో మాట్లాడుతున్నారు తప్ప దీన్ని మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలాసార్లు మనం చెప్పడం జరిగింది. ఇలా సింగరేణి బంగారు సింగరేణి అంటున్నాం. ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్నే సాధే దిశగా ఇలా చేసుకుంటున్నాం. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా సింగరేణి డబ్బులతోని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప కార్మికుల బాగోగులు చూడడానికి కేవలం సింగరేణి హాస్పిటల్లో మంచి డాక్టర్లు కానీ మెడిసిన్ కానీ లేకపోవడం ఇది శోచనీయం. ఇలా ఈ ప్రాంత అధికారులు కానీ లేదా సింగరేణి వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా కానీ దీన్ని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. మేము ఇలా ప్రాణాలు పోతుంటే ఆందోళన చేస్తుంటే అప్పటి వరకే మాట్లాడుతున్నాం తప్ప దీన్ని ఆలోచన చేస్తలేరు, ఆచరణలో పెట్టకుండా ఇలా ప్రాణాలు పోతున్నాయి కార్మికులై. ఇలా రిఫరల్ అన్న దాని మీద పెద్ద దందా నడుతుందని కూడా మీ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా కార్మికుడు రిఫరల్గా పోతే ఇలా సగం డబ్బులు సింగరేణి, సగం డబ్బులు కార్మికుని కట్టుకుంటున్నాడు. ఎందుకంటే పాలన కన్నా ఎక్కువ కాదు అని చెప్పి సగం డబ్బులు కార్మికుడు చెల్లిస్తున్నాడు, నష్టపోతుంది. ఇలా కార్మికులు కష్టపడి శ్రమటోర్చి కార్మికులకు వైద్యం లేకపోతే ఇలా మనం సిగ్గుపడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఈ మొన్న ఏదైతే ఇలా హాస్పిటల్ ఉందో ఈ ప్రాంతం రామగుండం రీజన్, బెల్లంపల్లి రీజన్ కార్మికులందరూ కూడా గోదావరికని హాస్పిటల్కి వస్తున్నారు. ఇలా కరెక్ట్గా డాక్టర్లు లేవు, కరెక్ట్గా ఇక్కడ వార్డులు లేవు. అంటే ఇలా డాక్టర్లు ఎందుకు ఉండలేరు? వారికి సరిపోయిన మన ఏది సదుపాయమా లేకపోతే వాళ్ళకు వేజేసి లేకనా ఏందనేది ఒకసారి యజమాన్యం ఆలోచించాలని చెప్పి సందర్భం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్ పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆకస్మికంగా ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాలు రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్
బ్యారికేడ్లు తొలగించాలని డీటీఓలకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్ను డీటీఓ కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగింది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమాదం స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయి హెలిప్యాడ్ కుంగడంతో హెలికాప్టర్ ఒక పక్కకు ఒరగగా వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ను నెట్టి పక్కకు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియా మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో పాల్గొనడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఘన స్వాగతం లభించింది. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో మంత్రి శ్రీధర్ బాబుని ఆత్మీయంగా ఆహ్వానించిన వారిలో మేనేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ, మోహన్, ఎలిశెట్టి, ఫెన్రీ అఖిల్ రెడ్డి, మంతాని వాస్తవులు, మేడగోని హరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు, తెలుగు సంఘ ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి శ్రీధర్ బాబుకి ఘన స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రం బయోటెక్ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్, డిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ కళ్యాణ్ నగర్ ఉద్రిక్తతకు దారితీసింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టింది. గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపార సంస్థల నిలయంలో కూల్చివేతల చర్యలకు సిద్ధమైంది. మంగళవారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బందితో చేరుకొని కళ్యాణ్ నగర్లో నూతనంగా విద్యుత్ స్తంభాల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భవనాల బాల్కనీలను ఎస్కలేటర్లతో తొలగించేందుకు ఉపక్రమించింది. దీనితో స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా గుమ్మిగూడి అడ్డుకున్నారు. అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని సంధాయించే ప్రయత్నం చేయగా వ్యాపారులకు, పోలీసులకు మాట పెరిగి పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది. కళ్యాణ్ నగర్లో కూల్చివేతలు జరుగుతున్నాయని తెలుసుకుని స్థానికులు తరలి వచ్చారు. అప్పటికే స్థానిక మహిళలు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారేసరికి పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించిన వ్యాపారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దాంతో నగరపాలక అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ నేడు బుధవారం మాత్రం వ్యాపారులు స్వచ్ఛందంగా తమ భవనాలను తొలగించుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్ అధికారులు వ్యాపార భవనాలను తొలగించడం ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం. బెల్లంపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.
సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యపు వైద్యం, వైద్యుల కొరతతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆవేదన. రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.